హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన బ్యాక్ నెక్ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా స్టిచ్ చేస్తే కట్ వర్క్ నీట్గా వస్తుంది. మళ్ళీ ప్లస్ వర్క్ బ్లౌజు కుట్టే విధానంలో వాళ్ళు వర్క్ డీప్ వేసినా కానీ మనం షార్ట్ చేసి కుట్టడం ఎలాగో అనేది నేను మీకు కుట్టి చూపిస్తున్నాను. చూడండి ఎలా కుట్టాను. చాలా మీకు కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ చూపించాను అని. ఇది డీప్ ఉంది, ఈ డీప్ మనకు ఎక్కువైపోతుంది, మరి తగ్గించడం ఎలాగో అనేది నేను వీడియో చేస్తున్నాను. చూడండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాం అనుకున్నాం కదా. వర్క్ బ్లౌజ్ కటింగ్ విధానం అయితే పూర్తిగా వివరంగా వచ్చింది. అయితే స్టిచ్చింగ్ విధానంలోని మనకు కొంచెం మీకు నెక్ దగ్గరనే ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను వివరంగా చెప్దాం అనుకున్నాను. అయితే ఇప్పుడు ఆ పాయింట్ చెప్పడానికి వచ్చేసిన అన్నట్టు. ఓన్లీ వర్క్ కుట్టే విధానం మాత్రం చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం వర్క్ మీద ఇట్లా లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఫస్ట్ మనం టెన్షన్ మందం ఎంత, మనం ఎట్లయితే బ్లౌజ్ కుట్టేటప్పుడు టెన్షన్ మందం ఇలా ఎట్లా వాడతామో ఆ పద్ధతి ప్రకారంగానే మనం ఈ వర్క్ కూడా యాడ్ అయ్యే విధంగా ఇట్లా ఒకటి మన కుట్టుతోటి పెద్ద కుట్టు వేసుకోండి. మిషన్ తోటి ఇలాగా వేసుకున్నామా అంటే సీదా లోపలికి ఉండాలి. కొత్త వాళ్ళకైతే తెలియదు, కొత్త వాళ్ళకు వివరంగా చెప్తున్నాను చూడండి. సీదా ఇది ఆనాలి, ఇట్లా దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇది మిషన్ తోటి పెద్ద కుట్టు వేసుకున్నాను. ఇక వెనక నెక్ కూడా అలాగే వేసుకున్నాను. వేసుకునేటప్పుడు మీకైతే ఇదే డౌట్, ఇది క్లియర్ చేస్తున్నాను చూడండి. ఇదిగో వెనక నెక్ కటింగ్ విధానం మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను డౌట్ చెప్పినాను కదా, ఆ డౌట్ వచ్చినప్పుడు మీకు చాలా మందికి కటింగ్ విధానంలో చెప్పిన విధంగా మన బ్లౌజ్ అయితే ఇలా వస్తే మనం నెక్ సెట్ కాకపోతే ఏం చేసుకోవాలి. ఇలాగా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనం నెక్ ఎన్ని ఇంచులు పెట్టుకున్నామో అన్ని ఇంచులు వచ్చే వరకు మనకి ఇది సెట్ అయ్యే వరకు ఇలాగా ఒక కుట్టేసుకోవాలి. ఎక్కడి వరకు వేసుకోవాలి, నీకు నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సన్నగా ఎండ్ చేయొచ్చు. మీరు ఇది గమనించుకోండి. చాలా మందికి ఇది తెలియక బ్రాడ్గా కుట్టేసుకొని వర్క్ బ్లౌజులు బయట ఇస్తే 500, 1000 రూపాయలు అయితే అనుకోని మనం ఇంట్లోనే కుట్టుకుందాం అనుకుంటాము. కానీ మనకి ఇది తెలియక చాలా మందికి కుదురుతలేదని చెప్పేసి గిరాకీ తీసుకోము, బయట వాళ్ళే కుట్టము, మనవి కూడా కుట్టుకోము. ఇది కాకుండా మీకు ఇది యూజ్ అవుతుందని వీడియో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ప్రతి ప్లేస్ ఇలా వర్క్ ఎట్లుందో ఆ వర్క్ దగ్గరికి ప్రతి ప్లేస్ ఇంత చూసుకొని రౌండ్ ప్లేస్లో రౌండ్ కొంచెం జరిగిన ప్రాబ్లం లేదు. ఇక్కడ డీప్ అయితే మనం వర్క్ని బట్టి వస్తుంది. ఇక్కడ మనకి ఏమాత్రం డీప్ కాకుండా పడిపోకుండా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకొని అప్పుడు ఈ మిడిల్లో డాట్ వేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్ద కుట్టుతోటి కుట్టేసుకోండి. కానీ మనకి బ్లౌజ్ ఏంది, కట్ వర్క్ బ్లౌజ్. ఇదిగోండి కట్ వర్క్ వచ్చింది. ఈ కట్ వర్క్ని ఎలా స్టిచ్ చేసుకుందాం చూడండి. కట్ వర్క్ వచ్చేసి చాలా మందికి కట్ వర్క్ అంటే అమ్మో నేను చేస్తానో లేదో అనుకుంటారు. అలాంటిది ఏమీ లేకుండా మనం కట్ వర్క్ స్టిచ్ చేద్దాం. డబుల్ పాదం మీదనే కట్ వర్క్ వేసేద్దాం. ఎందుకంటే మనకు పూసలు అలాంటివి ఏమీ లేనప్పుడు మనకి ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఎలా చేస్తున్నానో చూద్దాము. ఇక్కడ ఏమీ లేవు కదా, ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా తిప్పుకుంటూ కుడదాం. ఫస్ట్ స్ట్రేట్గా స్టార్ట్ చేసుకోండి. చిన్న కుట్టు పెట్టుకోండి. ఇప్పటివరకు లైనింగ్ చేసి పెద్ద కుట్టు పెట్టుకున్నా. మీకు వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని లైనింగ్ కుట్టింది నేను చూపించలేను. పాదం పక్క నుంచే ఇక ఆ వర్క్ పక్క నుంచే తిప్పుతూ రండి. ఇట్లా మూల వచ్చినప్పుడు మూల దగ్గర దింపండి. మళ్ళీ లోపలికి ఒకసారి ఇట్లా పెద్దది కాకపోతే జాక్ మిషన్లో చిన్నది ఒకటి ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్ది కింద, అది సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం కంటిన్యూగా కుట్టి ఉల్టా తీయాలి. కొంచెం నీట్గా నిదానంగా మెల్లిగా కుట్టండి, వచ్చేస్తుంది. సూది దించడము వేయడము మర్చిపోకండి. కొంచెం చిన్న కుట్టు మాత్రం పెట్టుకోండి అంతే. నేను ఇప్పుడు నిదానంగా కుడుతున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొత్తం చూపిస్తే వీడియో మాత్రం లెంత్ ఎక్కువైపోతుంది.
స్కిప్ చేస్తాను. ఇంకా మీరు మాత్రం కుట్టుకుంటూ పోండి. మీకు డౌట్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం పెట్టేస్తాను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది, మీకు బ్లౌజ్ నేను కటింగ్ విధానం చెప్తే మీకు ఎలా కుదురుతుంది, మీకు ఇంకేమైనా డౌట్ ఉందా. నన్ను మరి మీ అందరు కలిసి లైవ్ పెట్టండి, లైవ్లో మీకు ఏమైనా డౌట్లు అడగాలి అనుకుంటే లైవ్ పెట్టమనంటే లైవ్ కూడా పెడతానండి. ఇప్పటివరకు పెట్టలేను కానీ మీరు అడగండి. మీరు ఎక్కువ మంది లైవ్ కామెంట్ చేస్తలేరు కాబట్టి పెడతలేను. ఎవరన్నా కంపల్సరీ నా కట్టింగ్ స్టిచ్చింగ్ నచ్చిన వాళ్ళు పెట్టమని చెప్తే మినిమం ఒక 10 మెంబర్స్ అయినా లైవ్కి ఉంటారు అని అనుకుంటే అప్పుడు మనం పెట్టొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను షాప్లోనే లైవ్ పెట్టేసి షాప్లోనే చూపించేస్తాను కటింగ్ చేసేటప్పుడు. ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్. ఓకే, ఈ కటింగ్ విధానం చూడండి. మళ్ళీ ఫ్రాకులు కానీ, లంగా బ్లౌజులు కానీ, క్రాప్ టాపులు కానీ, ఏది కానీ సింపుల్గా నేను లైవ్ పెట్టినప్పుడు క్వశ్చన్స్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదన్నా క్లాత్ పట్టుకొనైనా మీకు అడిగిన డౌట్లు క్లియర్ చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది. డిసెంబర్ 1 తర్వాత లైవ్ పెడతాను. ఇలా కుట్టుకుంటూ వండిగా. జాక్ మిషన్ బెనిఫిట్ ఏంటంటే మన కాలుతోటి పాదం లేపొచ్చు, ప్లస్ ఏదన్నా చిన్న కుట్టు వచ్చినప్పుడు ఇక్కడ పెట్టొచ్చు. ఈ రెండిటితోటి మన జాక్ మిషన్లో ఏ స్టిచ్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది ఉండదు జాక్ మిషన్కి. ఇలా మొత్తం కుట్టి ఎండ్ చేసేద్దాము. చేసి ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా శ్రద్ధ పెట్టి కరెక్ట్గా ఈ కర్వ్స్ అన్నీ తిరిగే విధంగా కట్ చేసుకోండి. ఉల్టా తిప్పితే మళ్ళా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. మళ్ళీ పిప్పులకపోయింది అనుకోండి వర్క్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ కర్వ్ ఇవ్వలేడు కాబట్టి వర్కే కొంచెం కట్ కట్ కనబడుతుంది. మనం కుట్టింది ఎక్కువ తిరగకుండా ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మనకు పిగులుకపోతే మాత్రం ఏం చేయలేము. ఇట్లా చూసుకొని ఇట్లా నీట్గా కట్ చేసుకోండి కొంచెం కొంచెం. ఇలాగా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను నేను. ఇలాంటి టిప్స్ చూడండి ఎంత బాగుంటుందో. మళ్ళీ ఊరికే కట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా అలా కత్తెర తిప్పే బదులు ఇక ఎక్కడ మూల మూల వచ్చిందో అక్కడ ఇలా కట్ చేసుకుంటే ఎంత బాగా వస్తుంది. తిప్పేటప్పుడు కూడా ఇలా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవచ్చు. మొత్తం కటింగ్ వేసేసుకుందాం. చూడండి నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా కొంచెం అనిపిస్తే ఇలా టక్ అనేది పెట్టుకోండి. కొంచెం పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి, ఇది తిరగదు అన్నట్టు. మళ్ళా ఎక్కువ కట్ చేసుకుంటే పిగులుకపోతుంది. ఇలా తిప్పేసుకుందాం. ఇలా కొంచెం కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. దీనికి ఐరన్ చేసుడు తప్ప మనం ఏం కుట్టేయద్దు, ఏం కుట్టు పడనీయద్దు. ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది షేప్ అనేది. ఇక ఒక్కొక్కటి ఇలాగా ఐరన్ చేసుకోవాలి. ఇట్లా కరువు షేప్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి కట్ వర్క్ లాగా కరెక్ట్గా వచ్చేస్తుంది. చుట్టూ ఐరన్ చేసేసుకొని కుట్టేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలా చూసేసిండ్రు కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం కట్ వర్క్ బ్లౌజ్ కుట్టే విధానం కాకుండా మనం నెక్ పెద్దగా వాళ్ళు వర్క్ చేసినప్పుడు మనం ఎలా చిన్న సరి చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను పూర్తిగా వివరంగా చెప్పాను. మీకు నాకు ఇంకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.